ఈరోజు మన ఛానల్లో చూపించబోయే ఐటెం చైనీస్ స్నాక్ ఐటెం గోబీ మంచూరియా. గోబీ మంచూరియా తయారీ విధానం. ముందుగా ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర వీటన్నిటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. గోబీని చిన్న ముక్కలుగా తరిగి నీటిలో కొంచెం ఉప్పు వేసి 70% ఉడికించండి. 3 నుంచి 4 నిమిషాల తరువాత నీటిని తీసి గోబీని చల్లగా ఉండేటట్టు పక్కన పెట్టండి. ఇప్పుడు మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, ధనియాల పొడి వేసి సరైన గట్టి పేస్ట్ తయారు చేసుకోండి. పచ్చి గోబీని ఈ పేస్ట్లో ముంచి వేడెక్కిన ఆయిల్లో వేయించండి. బంగారు రంగులోకి మారే వరకు వేయించండి. తరువాత ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి తరిగిన ఉల్లి ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చి మిరపకాయలు వేయించి సున్నితంగా వేయించి ఉంచండి. ఇప్పుడు టొమాటో సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్ కలిపి ఉడికించండి. ఈ మిశ్రమం మంచూరియా సాస్ రూపంలో తయారవుతుంది. ఇప్పుడు ఈ సాస్లో వేయించిన గోబీని కలపండి. గోబీ అన్ని మసాలాలు బాగా కలిసేటట్లు చక్కగా వేయించండి. చివరగా ఒక ప్లేట్లోకి వేడి వేడి గోబీ మంచూరియా తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఈ గోబీ మంచూరియా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.